రైట్ లక్ష్మి, నిన్న జగన్ టంగుటూరులో నిర్వహించిన సిద్ధం సభలో కేవలం 23 నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించడం జరిగింది. ఆ 23 నిమిషాల ప్రసంగంలో కూడా 2014లో చంద్రబాబు నాయుడు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో ఆ మేనిఫెస్టోను చదివి ఇచ్చారా చేతులు ఇలా ఓపండి ఇదే చెప్పుకుంటూ పోయారు. అంటే ప్రతి సభలోనూ చంద్రబాబు నేనేం చేశాను, నేనేం చేయబోతున్నాను ఇవన్నీ ఆపేసి చంద్రబాబు మేనిఫెస్టోనే చదువుతూ వెళ్తున్నారు ప్రతి సభలో. ఇక వచ్చే జనాలు కూడా ఇక రాని పరిస్థితి అయితే నెలకొంది. ఈ టంగుటూరి సభలో కూడా జనాలు అసలు వెలువెలబోతుంటో మరి ఆక్రోశంతో అట్లా చేశారో లేదో తెలియదు, కానీ మొత్తం కూడా అసలు 23 నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించేసి వెళ్ళిపోయారు. చూద్దాం డీటెయిల్ గా. సీఎం జగన్ మరోసారి పచ్చి అబద్ధాలు వలకపోశారు. టీడీపీ అధినేత చంద్రబాబును తిడుతూ 23 నిమిషాల్లో ప్రసంగం ముగించేసి వెళ్లిపోయారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న ప్రకాశం జిల్లా టంగుటూరులో సిద్ధం సభ నిర్వహించారు. జనం స్పందన లేదనుకున్నారో ఏమో కానీ 23 నిమిషాల్లోపే తన ప్రసంగం ముగించేశారు. ఇలా ఊపండి అంటూ పదే చెప్పి చేతులు ఊపించుకున్నారు. 2014లో చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలో హామీలు ఏమీ అమలు కాలేదన్నారు. ఈసారి ఇంటింటికి కేజీ బంగారం, బెంచ్ కార్ ఇస్తారంట, మీకు తెలుసా అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. ఇక చంద్రబాబును డెవలప్మెంట్ కింగ్ అని ప్రచారం చేస్తున్నారని, ఆయన ఎందులో గొప్ప అంటూ ప్రశ్నించారు. అప్పట్లో నగరాలకు ఐటీ సంస్థలను తెచ్చానని చంద్రబాబు చెప్పారంటూ, మేజర్ పంచాయతీ అయిన మీ కొండపీకి ఐటీ పరిశ్రమ తెచ్చారా అని వితండవాదం చేయడం గమనార్హం. ఇక పునాదుల్లో ఉన్న 17 వైద్య కళాశాలలను పూర్తి చేశానని గొప్పలు చెప్పారు. వెలిగొండ ద్వారా నీటిని ప్రకాశం జిల్లాకు తెచ్చింది జగనేనంటూ సీఎం స్వోత్కర్షకు పాల్పడ్డారు. కానీ ఇది అబద్ధం. కొద్ది రోజుల క్రితం వెలిగొండకు వచ్చిన జగన్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నా కానీ నీరు మాత్రం జులై తర్వాత వస్తాయి అని ప్రకటించారు. నెలన్నర వ్యవధిలోనే ఆయన నిన్న సభలో వెలిగొండ ద్వారా ప్రకాశం జిల్లాకు నీరిచ్చానని గొప్పగా చెప్పారు. కడప జిల్లా మైదుకూరులోనూ ఇదే పరిస్థితి. 2014-15 నాటి చంద్రబాబు మేనిఫెస్టోని చదువుతూ వచ్చిందా అంటూ ఇలా అని చెయ్యి చూపుతూ అడిగినా జనం నుంచి స్పందన లేదు. ఇక అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరిలో నిర్వహించిన సభల్లో పెన్షన్లపై అబద్దాలాడారు. 2019లో తాను అధికారంలో వచ్చే నాటికి చంద్రబాబు కేవలం 1000 మాత్రమే పెన్షన్ ఇస్తున్నట్లు చెప్పారు. వాస్తవానికి చంద్రబాబు పాలనలో 2000 పెన్షన్ ఇచ్చేవాళ్లు. ఏడాదికి 250 చొప్పున 5 ఏళ్లకు జగన్ దానిని 3000 చేశారు. ఈ విషయాన్ని దాచిపెట్టిన జగన్ 1000 నుంచి 3000కు పింఛన్లను పెంచినట్లు గొప్పలు చెప్పుకున్నారు. మైదుకూరు బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ అనివార్య కారణాల వల్ల, కరోనా వల్ల రాజోలి చేపట్టలేకపోయామన్నారు. ఇక తొలి 4 ఏళ్లు వర్షాలు కురిసి సమృద్ధిగా ప్రాజెక్టులు ఉండడంతో నీటి కొరత లేదన్నారు. ఇప్పుడు వర్షాలు లేకపోవడంతో సమస్య తిరిగి తలెత్తింది అన్నారు. ఇక మళ్లీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రాజోలి పూర్తి చేస్తామని చెప్పారు. సీఎం స్థాయి వ్యక్తి రాజోలి ప్రాజెక్టు ప్రాధాన్యత గుర్తించలేకపోవడం ఏంటి, అసలు ఆయనకు సాగునీటి రంగంపై అవగాహన ఉందా అంటూ సభలోని జనం మాట్లాడుకోవడం కనిపించింది. ఇక మైదుకూరులో నిన్న సీఎం జగన్ సిద్ధం సభకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సీఎం సభకు బందోబస్తు ఏర్పాట్లను సోమవారం ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పరిశీలించారు. ఈ పరిశీలనలో కడప కలెక్టరేట్లో PA2 స్పెషల్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న జి శ్రీనివాసులు ఉన్నారు. గతంలో ఈయన జమ్మలమడుగు ఆర్డీఓగా పనిచేశారు. ఎన్నికల సమయంలో ఈయన్ను కలెక్టర్ కు బదిలీ చేశారు. ఇక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో రాజకీయ నేతలు పాల్గొనే కార్యక్రమం ఏర్పాట్లలో ఈయన పాల్గొన్నారు. ఈ విషయంపై మైదుకూరు ఆర్ఓ చంద్రమోహన్ ను ఆంధ్రజ్యోతి వివరణ కోరగా ఇది కోడ్ ఉల్లంఘనే అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఎక్స్పోనెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, టంగుటూరు సిద్ధం సభలో కూడా జగన్ చంద్రబాబు నాయుడు 2014లో రిలీజ్ చేసిన మేనిఫెస్టోని ఆయన చదవడం వినిపించింది. ఎక్కడ చూసినా సరే ఆయన మేనిఫెస్టోను చదువుతూ వచ్చిందా అని అడగడమే సరిపోతుంది. సో దీంతో ప్రజలు కూడా వచ్చే సభలకు కూడా రాని పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నిన్న సీఎం జగన్ రెడ్డి కడప జిల్లా, ప్రకాశం జిల్లా, అన్నమయ్య జిల్లా 3 జిల్లాల్లో పర్యటించడం జరిగింది. కడప జిల్లా మైదుకూరులో కూడా ఆయన ఎక్కడ పర్యటించినా కూడా చంద్రబాబు మేనిఫెస్టోను ప్రధానంగా తీసుకోవడం జరిగింది. నిన్న ఈ మేనిఫెస్టోలో సంబంధించి జగన్ రెడ్డి నిన్న
ఒక వక్ర భాష అంటే వెటకారంగా మాట్లాడడం జరిగింది. వెటకారంగా వ్యంగ్యంగా ఎగతాళి చేయడంగా మాట్లాడడం జరిగింది. సో ప్రధానంగా చంద్రబాబు మేనిఫెస్టోపై అతను ఏం చేశాడు, అతను పెద్ద డెవలప్మెంట్ కింగ్ అట అని బాగా ఎగటకారం చేయడము అనేది ఇప్పుడు కడప జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. నిన్న జగన్ తీరు, జగన్ మాటలు చూసి కడప జిల్లాలో టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఆయన ఏ పథకాలతో పెట్టుకుంటే ఒక్క పథకం కూడా మా పథకంతో పోల్చుకుంటే ప్రజలు పనికొచ్చే పథకం ఒక్కటైనా ఉందా? టీడీపీ మేనిఫెస్టో గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఏమున్నాయో ఒకసారి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో చేసిన వాడు ఒక డ్వాక్రా రుణాలు రద్దు చేశాడా? కొత్త మేనిఫెస్టోలో కానీ విశ్వసనీయత లేదు. రైతులకు రుణమాఫీ అన్నాడు, అది లేదు అన్నాడు. ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే డ్వాక్రాలకు సంబంధించి సృష్టికర్తే చంద్రబాబు. డ్వాక్రాలకు సంబంధించిన ఆయనే సృష్టికర్త. డ్వాక్రాల అభివృద్ధి చెందిన చంద్రబాబుతో. అయితే ఇతను ఇది ఆపోజిట్ గా మాట్లాడడం జరిగింది. డ్వాక్రా రుణాలు అతను ఒక్కసారైనా రద్దు చేశాడా అని. అలాగే రైతులకు కూడా సంబంధించి అదే ప్రతి పథకంలో కూడా చంద్రబాబు అమలు చేసినట్టే ఆపోజిట్ గా చెప్పడం జరిగింది. అంటే మేనిఫెస్టోలో ఇప్పుడు కొత్త దాంట్లో కూడా అసలు విశ్వసనీయత ఉందా అని అడిగితే ఏం సమాధానం చెప్పడం కూడా జరిగింది. సో మొత్తం మీద ఓవరాల్ గా అయితే కనుక ఇతను నిన్న మేనిఫెస్టో పైన, గతంలో చంద్రబాబు మేనిఫెస్టో పైన ఏ మాత్రం అమలు కాలేదు, ప్రజలకు ఒరిగింది ఏమీ లేదనేది ఒకటి. కాకపోతే ఈయన జగన్ రెడ్డి చేసిన అభివృద్ధి దాంట్లో ఏ ఒక్కటి విశ్వసనీయత లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు చేసిన ప్రతి పథకంలోనూ చాలా అమలైనటివి, ప్రజలకు ఉపయోగపడేటివి ఉన్నాయి. ఈ డ్వాక్రా మహిళలు కూడా నిన్న జగన్ పైన మండిపడుతున్నారు. అసలు డ్వాక్రా అతను స్థాపించిందే చంద్రబాబు, ఎన్నోసార్లు చేశాడు, ఎంతో అభివృద్ధి చేశాడు, అయినా కూడా ఇతను రద్దు చేశాడని అబద్ధం. అంటే మొత్తం మీద మేనిఫెస్టో మీద కాదు, ప్రతి ఒక్క విషయంలో అబద్ధాలు. అంటే ప్రసంగాల్లో జగన్ రెడ్డి అబద్ధాలు ఆడతారనేది ఒక ప్రజలకు తెలిసిపోయింది, ప్రతిపక్షాలకు తెలిసిపోయింది. సో మొత్తం మీద ఈ అబద్ధాల పైన కడప జిల్లాలో అయితే కనుక జగన్ పైన చాలా సీరియస్ గా హాట్ టాపిక్ జరుగుతుంది. ఈ మొత్తం అబద్ధాలు మాట్లాడుతూ చంద్రబాబును చిట్టే కార్యక్రమం పెట్టుకున్నాడు. ఆయన మేనిఫెస్టోను సంబంధించి మొత్తం వెటకారంగా మాట్లాడడం అది ఏ మాత్రం బాగలేదు. అతను తీరు మార్చుకోవాలి ఎన్నికల సమయంలో అని చెప్పి టీడీపీ వాళ్ళు మండిపడుతున్నారు.